నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పశ్చిమ నియోజకవర్గ పరిధి శ్రీహరిపురంలో కాంగ్రెస్ నేత అంగ బానోజీ నరసింహ వర్మ అధ్యక్షతన సమావేశం. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ ఈ రోజు విశాఖపట్నంలో మీడియా సమావేశం. గాజువాక సర్కిల్ 3 పౌర సరఫరాల శాఖ అధికారి టి కృష్ణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. నెల్లిముక్కు గ్రామంలో నిర్వాసిత నేత పులి బూలాంకరెడ్డి 18వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం కోసం ఏఐసిసి సూచన ఆ పార్టీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. తాజాగా పశ్చిమ నియోజకవర్గం పరిధి శ్రీహరిపురంలో కాంగ్రెస్ నేత అంగ బానోజీ నరసింహవర్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసిసి పరిశీలకులు సునీల్ కొండాజీ అహిరే, పిసిసి పరిశీలకులు మార్టిన్ లూథర్, అమర జహాబేగ్ మాట్లాడుతూ తమ పర్యటనలో అనేక అంశాలు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను నాడు ఇందిరమ్మ నిర్మిస్తే నేడు భాజపా ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందని, దీనిపై అనేక మంది స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. పార్టీ నేత రాహుల్ గాంధీని విశాఖ పర్యటనకు ఆహ్వానించి ఉక్కు పరిరక్షణ కోసం పోరాడతామని చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విశాఖ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకం కోసం జిల్లా వ్యాప్త పర్యటనలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం పరిధి శ్రీహరిపురం గల్లా ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐసిసి నేత రాహుల్ గాంధీ సూచన మేరకు ఆయా జిల్లాలకు అధ్యక్షులు ఎంపిక చేపడుతున్నామని తెలిపారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ధన్యవాద్ ధన్యవాద్ జై హింద్. ఇప్పుడు ఇదంతా కూడా మీకు తెలుగులో మేడం గారు బ్రీఫ్ చేస్తారు. సరిపోదా? ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా 1-to-1 కలవడం జరుగుతుంది. पीसीसी के जनरल सेक्रेटरी, वाइस प्रेसिडेंट और ऑब्जर्वर हमारी बहन ఏఐసిసి సెషన్ అహ్మదాబాద్లో జరగడం జరిగింది. ఈ 25వ సంవత్సరం ఏప్రిల్ మాసంలోని అహ్మదాబాద్ आईपीएस सब उनके साथ है. उसके बावजूद भी राहुल गांधी के साथ हिंदुस्तान की जनता जुड़ी. जहां राहुल गांधी దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్లాగా ఎవరి పైరులు తీసుకుంటే వాళ్ళకి పదవులు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇవాళ ఏఐసిసి నియమించి ఒక అబ్జర్వర్ గారిని, సునీల్ అహిరే గారిని ఇక్కడికి अखिल ऑल इंडिया कांग्रेस कमेटी ने सभी भारत में, पूरे भारत में एआईसीसी ऑब्जर्वर भेजे हैं. अभी मैं सुनील आहिरे एआईसीसी ऑब्जर्वर करके यहाँ विशाखापट्टनम डिस्ट्रिक्ट में आया हूँ. मेरा काम है 8 दिन यहाँ बैठना, सभी कार्यकर्ताओं को मिलना. उसी तरह हमारे हसनी वर्मा जी यहाँ कोऑर्डिनेशन कर रहे हैं, जिन्होंने रोज 2 मीटिंग्स हम लोग की ऐसी बड़ी मीटिंग्स हो रही है, जिसमें हम सब असेंबली सेगमेंट के लोगों को पहले संबोधित करते हैं और फिर उनको 1-to-1 मिलते हैं. और हम लोग का ये सृजन कार्यक्रम है, जो संगठन को, कांग्रेस पार्टी का संगठन सृजन प्रोग्राम है. इसमें कांग्रेस पार्टी के सभी जिला में जिला कांग्रेस कमेटी को मौजूद करने के लिए वहाँ कार्यकर्ताओं को मिलके हमको जिला का गठन करना है. जिला अध्यक्ष काम कर रहे हैं कि नहीं वो देखना है, और जिला कमेटी काम कर रहे हैं कि नहीं वो देखना है, और तालुका काम कमेटी की, ये सब कमेटियाँ नीचे स्तर पे बनानी है. कार्यकर्ताओं में क्या कमी है, कांग्रेस पार्टी को मजबूत करने के लिए क्या उपाय योजना करना चाहिए, क्या नया जोश भरना चाहिए, क्या नई बातें हैं, जो कमियां हैं, जो खामियां हैं, उसको कैसा फुलफिल करना है, वो सब हम लोग कार्यकर्ता से 1-to-1 डिस्कस कर रहे हैं. हम लोग 8 दिन से यहाँ बैठेंगे, सभी कार्यकर्ताओं को मिलेंगे, ब्लॉक स्तर पे जाएंगे, असेंबली स्तर पे हम लोग आज आए हैं
कल जिला स्तर के लोगों को हम लोग पहले दिन 30 तारीख को मिले, फिर असेंबली में हम लोग असेंबली 6 के 6 असेंबली में जाके मिले। उसके बाद हम लोग ब्लॉक में जाएंगे, विलेज में जाएंगे और नीचे स्तर पर जाएंगे। फिर अब हम लोग कुछ एनजीओ से भी मिलेंगे, कुछ कांग्रेस के हितचिंतक जिस संगठनाएं हैं उनसे मिलेंगे। सभी लोगों को NSY, यूथ कांग्रेस, महिला कांग्रेस, सेवा दल, सेल्स डिपार्टमेंट्स, SC सेल, OBC सेल और सभी इंटक, सभी सेल के लोगों को कांग्रेस में एक नई ऊर्जा भरने के लिए नए कार्यकर्ताओं को कैसे अंदर ला सकते हैं, NSY के लड़कियां लड़के कैसे अंदर आ सकते हैं, कांग्रेस पार्टी को कैसे मजबूत कर सकते हैं, जिला को कैसे मजबूत कर सकते हैं, इसके ऊपर पूरा विचार मंथन, पूरी कांग्रेस की मंथन प्रक्रिया अभी शुरू हो गई है। वो मंथन प्रक्रिया के तहत हम लोग यहाँ आए हैं। हमारे PCC के जनरल सेक्रेटरी हमारे अमरजा बेग, यहाँ पर अमरजहा बेग है, हमारे मार्टिन लूथर करके वाइस प्रेसिडेंट है हमारे, वो भी हमारे साथ में है। वो पूरे आंध्र प्रदेश कांग्रेस कमेटी के वो ऑब्जर्वर्स है, वो डिस्ट्रिक्ट ऑब्जर्वर्स है। నిర్మాణం యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఏఐసిసి నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జ్ సునీల్ అహేరా గారితో కలిసి విశాఖపట్నం జిల్లాకి రావడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి 3 రోజులైంది. గత 3 రోజులుగా జిల్లా అధ్యక్షుల నియామకం ఏదైతే పారదర్శకంగా, ట్రాన్స్పరెన్సీగా కార్యకర్తలు, ప్రజలు ఎవరిని నాయకులుగా కోరుకుంటున్నారో వారిని జిల్లా అధ్యక్షులుగా నియమించడంలో భాగంగా ప్రతి ఒక్కరి గొంతుకు, అంటే ప్రతి ఒక్కరిని 1 to 1 కలవడానికి ఢిల్లీ నుంచి ఒక ఇన్ఛార్జ్ గారు, అలాగే PCC నుంచి ముగ్గురు అబ్జర్వర్స్, నేను, మార్టిన్ లూథర్ గారు, అలాగే జమ్ము ఆదినారాయణ గారు ముగ్గురు రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరితో, ప్రతి నియోజకవర్గంలో 6 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం 4 నియోజకవర్గాలు ఈ రోజుతో కంప్లీట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరిని కలవడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా మేము మార్నింగ్ నిన్న ఈ రోజు తిరిగినప్పుడు విశాఖ ప్రజలు చెప్తున్నది ఏంటంటే, విశాఖ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, నాయకులు కానీ చెప్తున్నది ఏంటంటే, ఈ రోజు కొంతమందిని కలిస్తే వాళ్ళు లోపలికి వచ్చి పర్సనల్ గా కలిసి కొంతమంది ఏడుస్తున్నారు. ఎందుకంటే 1971లో విశాఖలో మరీ ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ని స్థాపించింది ఇందిరమ్మ. ఈ విశాఖకు అన్నం పెట్టింది. అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అటువంటి నేతలున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ ఇందిరమ్మ పెట్టిన స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు BJP, TDP, జనసేన, అలాగే వైఎస్ఆర్సీపీ మొత్తం 4 పార్టీలు కలిపి భూస్థాపితం చేస్తున్నాయి, ప్రైవేట్ పరం చేస్తున్నాయి. కొన్ని లక్షల మంది జీవితాలు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అమ్మ, మీరు రాహుల్ గాంధీని తీసుకొచ్చినా పర్వాలేదు, లేదా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ఎజెండాని మీరేం చేయాలనుకుంటున్నారో చెప్పండి, మా కోసం మీరు రోడ్డు మీద నిలబడి పోరాటం చేయండి, మాకు మద్దతుగా నిలబడండి అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు ప్రజలు చెప్పారో దాన్ని సునీల్ అహేరా గారు కూడా విన్నారు, మేము కూడా విన్నాము. ఆల్రెడీ రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వేగ వెంకటేష్ గారు కానీ, రామారావు గారు కానీ, జిల్లా అధ్యక్షులు వర్మ గారు కానీ, మరీ ముఖ్యంగా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు, అందరూ విన్నారు. ఇది వరకు మా PCC ప్రెసిడెంట్ శరణారెడ్డి గారు ఇక్కడికి 4-5 సార్లు రావడం జరిగింది, ప్రతి యాజిటేషన్ లో పాల్గొనడం జరిగింది. మేము ఢిల్లీకి మీరు ఏదైతే చెప్పారో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏదైతే చెప్పారో దానికోసం నినదించడానికి ఈ విషయంగా రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ లో మాట్లాడమని కోరడం జరుగుతుంది. కుదిరితే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని వైజాగ్ తీసుకురావడం జరుగుతుంది. విశాఖ ప్రజల తరపున మేము నిలబడడం జరుగుతుంది. అలాగే విశాఖ ప్రజలందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ తరపున సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునర్నిర్మించుకునే అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి బయటకు వెళ్ళిపోయిన పెద్ద పెద్ద నాయకులకు కూడా అప్పీల్ చేస్తున్నాం, మీరందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీకి రండి, ఘర్ వాపసి చేయండి. కాంగ్రెస్ పార్టీని ఈ క్షణంలో మనం దృఢపరచుకుంటే, మన నాయకత్వాన్ని గట్టి చేసుకుంటే, స్థిరపరచుకుంటే ఖచ్చితంగా మనకు అన్ని మంచి రోజులు వస్తాయి. విశాఖ హక్కు ఆంధ్రులకే హక్కు అనేటువంటి నినాదం ద్వారా విశాఖ ప్రజలకి న్యాయం చేయగలుగుతామని చెప్పి మీడియా ముఖంగా ప్రజలందరికీ విన్నపం చేస్తున్నారు. ముఖ్య నాయకుల్ని పార్టీ పరంగా వచ్చి కలిసి ఇక్కడ అభిప్రాయాలు తెలుసుకొని జిల్లా ప్రెసిడెంట్ గా ఎవరిని పెడితే బాగుంటుంది అన్న కార్యక్రమం కోసం AICC నుంచి మొత్తం ఓవరాల్ ఇండియాలో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. దీనికి ముందు తెలంగాణలో ఇదే రకంగా ఎంపిక జరిగింది. వేరే పార్టీలాగా మన పార్టీలో పైరవీలతోనో లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి పదవుల్లో కాకుండా అందరూ ఇప్పుడు కూడా ఈసారి నిన్న మొన్న తీసుకున్న అప్లికేషన్స్లో 21 మంది
డీసీసీ ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్కి అప్లికేషన్స్ పెట్టుకున్నారు. రేపు ఎల్లుండి మిగతా 4 రోజులు కూడా జిల్లాలో అన్ని రకాల ఎన్జిఓస్ని, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళని, వీళ్ళందరినీ సంస్థలని కలిసి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసుకున్నాక వీళ్ళ డెసిషన్ తీసుకెళ్ళి ప్రదేశ కమిషన్ పెట్టిన తర్వాత దాని డెసిషన్, ఫైనల్ డెసిషన్ ఏఐసిసి మా అధ్యక్షులు వారు ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి సమక్షంలో షర్మిలారెడ్డి గారు పంపించిన లిస్టుని ఫైనల్ చేసి దాని తర్వాత అప్రూవల్ అయిన తర్వాత అనౌన్స్ చేస్తారు. వేరే నియోజకవర్గాల్లో కూడా చాలామంది సుముఖంగా జిల్లా ప్రెసిడెంట్ చేయడానికి ఉన్నారు. అదే రకంగా వెస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా కొంతమంది ఆశావాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు. యువ సంచలనం రోషన్ కనకాల హీరోగా విభిన్న దర్శకుడు సందీప్ రాజా తెరకెక్కించిన మొగ్లీ చిత్రం విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుంది. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ ఈ రోజు విశాఖపట్నంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో ప్రేమలోని నూతన కోణాన్ని చూపించబోతున్నట్లు యూనిట్ తెలిపింది. హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ, మా మొగ్లీ సినిమా ఒక యూనిక్ ఫిల్మ్. ఒక సాధారణ యువకుడిగా నేను నా పాత్ర కోసం చాలా పరిశోధన చేశాను. ఈ కథ ప్రేక్షకులను వారి మొదటి ప్రేమ జ్ఞాపకాలకు తీసుకువెళ్తుంది. ముఖ్యంగా దర్శకుడు సందీప్ రాజా విజన్ కు ధన్యవాదాలు. ఈ సినిమా విజయంపై మేము చాలా నమ్మకంతో ఉన్నాము. ప్రతి ఒక్కరూ థియేటర్లో చూసి మంచి సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాము. కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓ కొత్త ప్రేమ కథని అందరూ చూడబోతున్నారన్నారు. విశాఖపట్నం, పాడేరు, పార్వతీపురం దీని చుట్టూ ఉన్న ఏరియాలోనే ఎక్కువ షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో హర్ష కామెడీ, కాలభైరవ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు. మొగ్లీ అనేది కేవలం సినిమా కాదు, యువత ఫీల్ అయ్యే కథ. ఇదొక ప్రేమ యుద్ధం అని డిసెంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది అని అందరూ ఆదరించాలని కోరారు. విశాఖపట్నం అంటే తమకి సెంటిమెంట్ అని, అందుకే ప్రమోషన్ విశాఖ నుంచే ప్రారంభించామన్నారు. అనంతరం హీరోయిన్ సాక్షి మాట్లాడుతూ, విశాఖపట్నం నాకు చాలా ఇష్టమైన ప్లేస్. మా మొగ్లీ ప్రమోషన్స్ ఇక్కడ మొదలవడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాది డెఫ్ అండ్ మ్యూట్ అయిన అమ్మాయి పాత్ర. మాటలు లేకపోయినా కళ్ళతోనే భావాలను పలకరించాల్సి వస్తుంది. ఇది నాకు చాలా ఛాలెంజింగ్ రోల్. రోషన్, సందీప్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ట్రైలర్లో చూసిన ఇంటెన్షన్ తో పాటు సినిమాలో అందమైన లవ్ స్టోరీ మరియు గొప్ప ప్రమోషన్ ఉంటుంది అన్నారు. కమెడియన్ హర్ష చెముడు మాట్లాడుతూ, నేను చేసిన కామెడీ పాత్ర ఈ సినిమాలో చాలా కీలకం. కేవలం నవ్వించడం కోసమే కాకుండా హీరో రోషన్ జర్నీలో నా పాత్ర ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఈ సినిమా కథ చాలా సీరియస్ గా ఉంటుంది. దానికి తగ్గట్టుగా నా పాత్ర ద్వారా కామెడీ డోస్ కొంచెం లైట్ గా చేస్తుంది. చాలా మంచి కథ కుదిరింది. డైరెక్టర్ సందీప్ రాజు నా పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. తప్పకుండా థియేటర్లో నవ్వుకుంటారు, అలాగే ఏడుస్తారు కూడా. అంత బాగుంటుంది సినిమా అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో రోషన్ కనకాల, హీరోయిన్ సాక్షి, కమెడియన్ హర్ష చెమ్ముడు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు వచ్చి మీరు సపోర్ట్ చేయడం వల్లే ఈ సినిమాని ముందరికి తీసుకెళ్ళగలుగుతారు, మేము తీసుకెళ్ళగలుగుతాం. అండ్ హర్ష చెప్పినట్టు చాలా ఆనందంగా ఉంది వైజాగ్లో మా ప్రమోషన్స్ మొదలెట్టడం అనేది. ఎందుకంటే మా సినిమా మేము పాడేరు, పార్వతీపురం ప్రాంతాల్లో కొంచెం షూట్ చేసాము. ఇంకా మా సినిమా సెటప్ కూడా అక్కడే ఉంటుంది. ఇంకా వైజాగ్ యాసను కూడా కొంచెం ఇన్కార్పొరేట్ చేసుకున్నాము. సో వైజాగ్లో సినిమాలను ఎంత ఆదరిస్తారో మన అందరికీ తెలుసు. అండ్ అలాగే మా సినిమాని కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా మోగ్లీ గాడి ప్రేమ యుద్ధం. వాడి ప్రేమలో ఒకరెవరో వచ్చి వేలు పెడితే దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా దాటాడు అనే కథ. అండ్ ఇది మోగ్లీ గాడి ప్రేమ యుద్ధమే మాత్రమే కాదు, ఇది నాకు సినిమా పట్ల ఉన్న ప్రేమ పైన నేను చేసే యుద్ధం కూడా. సో మీరందరూ థియేటర్స్కి వచ్చేసి డిసెంబర్ 12th మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో మోగ్లీ అనే పేరు నాకు యాక్చువల్గా అయితే చిన్నప్పుడు మా నాన్న నన్ను మోగ్లీ అని ముద్దుగా పిలుచుకునేవాడు. సో నన్ను చిన్నప్పుడు మోగ్లీ అని పిలవడం వల్ల నాకు ఆ పేరు నాకు అలవాటు అయిపోయింది. నెక్స్ట్ సందీప్ రాజు కథ చెప్పిన తర్వాత టైటిల్ మోగ్లీ అని చెప్పాడు. టైటిల్ మోగ్లీ అని చెప్పగానే అబ్బాలే ఎక్సైట్ అయ్యాను. ఎందుకంటే ఏదో మా నాన్న కోరుకుంది గట్టిగా ఇక్కడ సాధించాడు అని నమ్ముతున్నాను. అండ్ తర్వాత హీరోయిన్ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇద్దరు ప్రేమ జంట ఎప్పుడైనా కూడా చాలా మంచిగా క్రాఫ్ట్ చేస్తేనే జనాలకు కూడా
అది ఇంకా నమ్మబుద్ధి అవుతుంది. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతానే. సో మా ఇద్దరిది అండ్ సాక్షి కూడా చాలా అద్భుతంగా చేసింది. అండ్ హర్ష కూడా అసలు తనది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ఫుల్ రోల్ సినిమాలో. ఇంకా దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడేస్తే అది రివీల్ అయిపోతుంది సినిమాలో ఉండే ఒక చిన్న ప్లాట్ పాయింట్. సో బండి సరోజ్ గారు కూడా తను కూడా చాలా అద్భుతంగా చేశారు. హీఈస్ ద యాంటాగనిస్ట్ ఆఫ్ ద ఫిలిం అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా తను ఒక క్రేజీ న్యాచురల్ ఇంటెన్సిటీని పట్టుకొచ్చారు. సో అలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నామండి. మోగ్లీ అంటే ఎస్, అడవిలోనే ఉంటాడు. అండ్ ఈ సినిమా పాడేరు పార్వతీపురం ప్రాంతాల్లో సెటప్ అయిన సినిమా కాబట్టి అడవి చుట్టూ రివాల్వ్ అవుతుంది. అండ్ డెఫినెట్గా స్పెషల్ అంటే మీరు నేను చూసి కానీ మన జనాలు ఆడియన్స్ అంతా చూసి ఇలాంటి ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో మొత్తం కథ రన్ అవడం అనేది 10,000 రూపాయల లంచం తీసుకుంటూ గాజువాక సర్కిల్ 3 పౌర సరఫరాల శాఖ అధికారి టి కృష్ణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. దీనికి సంబంధించిన ఏసీబీ డీఎస్పీ BVSS రమణమూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు. పెద్దగంట్యాడ ప్రాంతానికి చెందిన బియ్యం వ్యాపారి నారాయణ 2 నెలల క్రితం PDS రైస్ ను రవాణా చేస్తూ దొరికిపోయాడు. సదరు వ్యక్తిపై కేసు నమోదు కాగా అందుకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు. దీనిపై కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న నారాయణ తన వాహనాలను ఇప్పించాలని ఏఎస్ఓని కోరగా ఆయన అందుకు ఒక్కో వాహనానికి గాను 5,000 రూపాయల చొప్పున డిమాండ్ చేశాడు. దీంతో ఆయన ఏసీబీని ఆశ్రయించాడు. మధ్యాహ్నం నారాయణ నుంచి 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఎస్ఓపై అనేక ఫిర్యాదులు అందాయని అప్పటి నుంచి నిఘా పెట్టినట్లు డీఎస్పీ తెలిపారు. అదే సందర్భాల్లో అనేక మంది వ్యాపారులు ఏసీబీ అధికారులను కలిసి పలు ఫిర్యాదులు చేశారు. దాడుల్లో సిఐలు శ్రీనివాసరావు, వెంకటరావు, లక్ష్మణరావు, సుప్రియలు పాల్గొన్నారు. ప్రాంతానికి చెందినటువంటి ఫిర్యాదుదారు మా వద్దకు నిన్న వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను ఫిబ్రవరి నెలలో PDS రైస్ తీసుకెళ్తుండగా పట్టుబడడం జరిగింది. విశాఖపట్నం న్యూపోర్ట్ పోలీసు వారు పట్టుకోవడం జరిగింది. అదే విధంగా ఇతని యొక్క ఒక బొలెరో తొట్టె లాంటి జీపు, అలాగే మరొక తొట్టె లాంటి ఒక ఆటో, ఈ రెండింటిని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు మరో వెహికల్. ఎప్పుడైతే ఇవి సీజ్ అయిపోయో కేసు బుక్ చేసిన తర్వాత ఇతను చట్టపరంగా అన్ని కోర్టుకి అటెండ్ అయ్యాడు, అన్ని చూసుకుంటున్నాడు. తదుపరి ఈ వెహికల్స్ రిలీజ్ కోసమని హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు వారు ఏంచమో కలెక్టర్ గారికి ఉత్తర్వులు ఇచ్చారు, వీళ్ళు వెహికల్స్ రిలీజ్ చేయమని ఇమీడియట్ గా. సో వెంటనే జాయింట్ కలెక్టర్ గారు సర్కిల్ 3 ఏఎస్ఓ గారైన టి కృష్ణ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేశారు 10వ నెలలో. ఏంటి, ఆ వెహికల్స్ ఇమీడియట్ గా ఎవరైతే ఉన్నారో ఆ ఫిర్యాదుదారుడికి ఇమీడియట్ గా రిలీజ్ చేయండి అని. సో ఆ ఆర్డర్స్ ఇతని దగ్గర పెట్టుకొని రిలీజ్ చేయకుండా వెహికల్కి 5,000 రూపాయల చొప్పున లంచము డిమాండ్ చేయడం జరిగింది. సో గత నెల 18వ తారీఖు నుంచి తిరుగుతున్నాడు. అంతకు ముందు నుంచి కూడా తిరుగుతున్నాడు. సో 18వ తారీఖు నుంచి కూడా తిరిగి సుమారు తర్వాత మరో 2-3 సార్లు ఇతని వద్దకు వస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా లంచం ఇస్తేనే గాని వాహనాలు రిలీజ్ ఆర్డర్ ఇవ్వను అని కరాఖండిగా చెప్పాడు. ఆ చెప్పడంతో లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి ఈ ఫిర్యాదుదారుడు ఎవడైతే ఉన్నాడో కిరాణా కొట్టు ఆయన, అతను మా వద్దకు వచ్చి నిన్న రిపోర్ట్ చేయడం జరిగింది. మేము వెరిఫై చేసుకున్నాం, ఇతని యొక్క యాంటిసిడెంట్స్ అన్ని వెరిఫై చేసుకుని ఈ రోజు 10,000 రూపాయల లంచం డబ్బులు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్ గా మాట వేసి వచ్చి పట్టుకోవడం జరిగింది. సో ఈ ఏఎస్ఓ గారు మీద ఇంతకు ముందు కూడా అవినీతి ఆరోపణలు రావడం జరిగింది. అవి కూడా మేము వెరిఫై చేస్తున్నాం. ఇంకా ఇతని కారణంగా ఎవరైనా సరే ఈ ఏరియాలో సర్కిల్ 3 ఏరియాలో ఎవరైనా ఉంటే మా వద్దకు వచ్చి నిరభ్యంతరంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ లంచం డబ్బులతో పట్టుబడినటువంటి తవ్వా కృష్ణ గారిని రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం, అలాగే అరెస్ట్ చేస్తాం, రిమాండ్ కూడా పంపిస్తాము. అలాగే ప్రజలందరికీ తెలియజేయండి అనగా ఏ ప్రభుత్వాధికారి అయినా సరే లంచం అడగకూడదు. వాళ్ళు తీసుకుంటున్నటువంటి జీతానికి బద్దులై పని చేయాల్సి ఉంటది. కష్టమైనటువంటి ఉద్యోగం ఏమి కాదు.
ఉదయం 10కి వస్తారు, సాయంత్రం 5కి వెళ్ళిపోతారు. అంతే, 24 గంటలు కూడా ఉద్యోగం చెయ్యరు. మరి దానికి ఆ జీతం ఇచ్చిన లక్షల జీతం, ఇప్పుడు అతను అడిగిన జీతం ఎంత అంటే 1,40,000 అన్నాడు జీతం. సో ఇప్పుడు ఆ 1,40,000 రూపాయల జీతం తీసుకుంటున్నటువంటి అధికారి ఇంకెంత బద్దుడై పనిచేయాలి? సో పైగా లంచాలు డిమాండ్ చేయడం, మామూలు కలెక్ట్ చేయడం, ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఏసీబీ సహించదు. ఎవరు కూడా, ఏ ప్రభుత్వాధికారి కూడా లంచం అడగకూడదు. ఒకవేళ అడిగేటట్టయితే తప్పనిసరిగా టోల్ ఫ్రీ నెంబర్ 1064 ఉంది, 1064కి కాల్ చేయండి. రాష్ట్రంలో ఎక్కడైనా సరే తప్పకుండా ఏసీబీ వారు వచ్చి పట్టుకోవడం జరుగుతుంది. జరిగింది అనమాట. ఈ అభిమానం జరిగింది అనమాట. ఈ పరిష్కారం జరిగిందండి. ఏసీబీ వాళ్ళకి నేను కూడా అంతకుముందు కూడా పరిష్కారం కంప్లైంట్ ఇచ్చాం. అది అంతకుముందు కంప్లైంట్ ఇచ్చాం. నా ఒక్కదాన్ని బేస్ చేసుకొని రాకుండా 10 మంది అలా కంప్లైంట్ బట్టి ఈ రోజున ఈయన్ని ఇలా పట్టుకోవడం జరిగిందన్న. అలాగే దువ్వాడ వచ్చిన సంవత్సరంలోనే దువ్వాడలోనే ₹1 కోటి అపార్ట్మెంట్ కొన్నాడు. విపరీతమైన డబ్బు పిచ్చి అనమాట. మా వయసు కులానికి అవమానం అవుతుంది. ఇటువంటి వాడు ఎక్కడ ఉండడు అనమాట. దీని వెనకాల మా వాళ్ళు పెద్దలంతా వ్యాపారం సపోర్ట్ చేస్తున్నారు. రోజుకి నెలకు 1,500 టన్నులు పంపించారు. 15,000 టన్ను. అది సబ్బారం రైస్ మిల్ పంపుతుంటారంట. ఈ రైస్ మిల్ ఏం చేస్తుంటారంటే ఆయన పైకి ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు. ఆయన ఎక్స్పోర్ట్ ఎలా చేస్తుంటాడు, ఆయన పేరు రాదు. రాయపూర్ ట్రేడర్ అని పెట్టారు అనమాట. రాయపూర్ రైస్ మిల్ పేరు చెప్పి, బినామీ పేరు చెప్పి ఆ రాయపూర్ మిల్ వెళ్తుంది. గాజుబాగ్ నుంచి వచ్చిందంటే అడ్రస్ చూస్తారు కదా, శేషి గారి మిల్ అని చూస్తారు. శేషి గారి మిల్ నుంచి వచ్చింది సరిగ్గా తెలిసిపోతుంది అని చెప్పి ఒక రాయపూర్ బినామీ అడ్రస్ తయారు చేసి రాయపూర్ అడ్రస్ పంపుతారు. అది అదర్ స్టేట్ బిజినెస్ కదా, అది దాన్ని మనం ఎవరో ఏం చేయలేరు కాదు. అధికారులు ఏం చేస్తారు, రాయపూర్ చేస్తారు, మనకు సంబంధం లేదు అని రాయపూర్ స్టేట్ నుంచి వస్తుందని చెప్పి రాయపూర్ ట్రేడర్ పెట్టి ఆ రాయపూర్ ట్రేడర్ మీద బిజినెస్ చేస్తుంటారు ఈ చుట్టుపక్కల రైస్ మిల్ అంతా. అది అండ్ అన్ని కంప్లైంట్ ఇచ్చిన అన్ని రాశారు. అయినా అధికారులు అందరూ ఆయనకే సహకరిస్తున్నారు. ఆయనే సహకరించిన వ్యాపారస్తులు అంతా మరి ఈయన సహకరించిన మీద ఆ వ్యాపారాలు జరుగుతున్నాయి. 3 పువ్వులు 6 కాయలకి జరుగుతున్నాయి. గాజువాకల వ్యాపారం 2,200 టన్ను బయటకు వెళ్తుంది ప్రతి నెలను. ఒక 700 టన్నులు సుమారు జనాలు తిన్న 15,000 టన్ను బయటకు వెళ్ళిపోతుంది ప్రతి నెలను. వాటిని ఏం చేస్తారంటే ఈ రైస్ మిల్లులు ఏం చేస్తారంటే ధాన్యం కొనాలి. ఈ ధాన్యం కొనరు కదా, ధాన్యం కొని బియ్యం కొని అమ్ముతుంటారు. అంచేత అయితే బినామీగా రాయపూర్ అడ్రస్ పెట్టారనమాట. రాయపూర్ సరుకు ఎక్కడి నుంచి మిల్లు కానీ బయలుదేరిపోతాయి. ఆ కాగితం పట్టుకుని వెళ్ళిపోయి బినామీ దాన్ని సరుకు వెళ్తుంటారు, ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అనమాట. కేజీ 34 రూపాయలతో ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. కేజీ బియ్యం 20 రూపాయలు 18 రూపాయలు కొంటుంటారు రైస్ మిల్లు కొని దీన్ని 34 రూపాయలకి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ప్రతి నెల ఇవి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అనమాట. బినామీ పేరు నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అనమాట. అది ఉక్కు నిర్వాసితుల సమస్యలపై అలుపెరగని పోరాటం సాగించి నిర్వాసిత ఉద్యమం నేతగా బూలకరెడ్డి పేరుగాంచారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. జీవీఎంసీ 75వ వార్డు నెల్లిముక్కు గ్రామంలో నిర్వాసిత నేత పూలి బూలకరెడ్డి 18వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం ఏర్పడిన రోజుల్లో నిర్వాసితుల సంక్షేమం కోసం ఎంతగానో పోరాటం సాగించారని గుర్తు చేశారు. స్థానికంగా ఉన్న కళ్యాణ మండపానికి బూలకరెడ్డి కళ్యాణ మండపంగా నామకరణం చేయడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, పల్లా శ్రీనివాస్, పులి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దీనివల్ల నష్టమైపోతుంది అని చెప్పింది ఎవరు? యూనియన్ నాయకులే కదా. అలాగే గంగవరం తరలిస్తుంటే కార్యక్రమానికి అందరికీ రిటైర్మెంట్ ఎన్నికైనటువంటి వాళ్ళు 1,200 మంది ఉన్నారు సార్. హెల్త్ ఖర్చులు పెట్టుకున్నాము. ఆ హెల్త్ ఆర్థిక ఇబ్బందుల వల్ల పెట్టుకోలేకపోయాము. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు
మరి ఎమ్మెల్యే గారు చెప్తున్నాం. ఆ యువనాయ మీ అందరికీ తెలుసు, ఈ విగ్రహాన్ని అక్కడి నుంచి ఏ విధంగా తీసుకొచ్చి ఏ ప్లేస్ లో పెట్టాలన్నటువంటి దాని మీద ఆనాటి శాసనసభ్యులు మరి ఈనాటి శాసనసభ్యులు అవేర్నెస్ కృషి చేసి సుమారు 2 రాత్రులు ఇదే ప్రాంతంలో తెల్లవారులు కూర్చొని అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని ఇక్కడ తీసుకొని వచ్చినటువంటి మన ఘనత మన పల్లా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు అని చెప్పాలి. అంతేకాకుండా ఆయనతో పాటు మరి ఇక్కడ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కూడా నాగిరెడ్డి గారు వారి తనయుడు కూడా ఏదైతే ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నారో మన స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ శ్రీనివాసరావు మరి ఆ రోజు అనేక రకాలైన ప్రయత్నం చేశారు. జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్లారు ఎమ్మెల్యే గారు ఆ రోజు మమ్మల్ని అందరినీ. ఆయన చెప్పారు ప్రారంభించండి ఆనరబుల్ ఎమ్మెల్యే, మీకు ఏం ప్రాబ్లం లేదని. కానీ ఆయన కొన్ని రకాలుగా అందరినీ కలుపుకొని వెళ్ళే కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఏదైనప్పుడు కూడా ఆయన ఆ రోజు ఒకటే చెప్పారు, భూలోక్ రెడ్డి గారు ఎక్కడ ఉండాలో ఇదే నిర్వాసిత భవనంలో ఇక్కడే కూర్చున్నటువంటి వ్యక్తి, ఆ పక్కనే ఈయన విగ్రహం ఉంటే బాగుంటుందని చెప్పారు. దానికి మా కుటుంబస్తులు పెదగంటాల్లో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా నెల్లిముక్కు గ్రామ పంచాయతీ ప్రజలు అందరూ కూడా అంగీకారంతో ఇక్కడ పెట్టడం జరిగింది. వారికి పులి కుటుంబం తరఫున నెల్లిముక్క గ్రామ పంచాయతీ ప్రజల్లో అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి సీతానారం, గంట్యాడ, మల్లివానపాలెం, అయ్యన్నపాలెం, కోనవానపాలెం, అలాగే దుర్గవానపాలెం, ఈపువానపాలెం వార్డు పరిధి కానివ్వండి, 74వ వార్డు పరిధి కానివ్వండి, 64వ వార్డు 73 కానివ్వండి, అలాగే 65 సంబంధించినటువంటిది యొక్క కార్యక్రమం. దయచేసి అంతా భావించవద్దు. ఎమ్మెల్యే గారు మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత అనేక రకాలైన ప్రాంతాలు తిరగవలసి ఉంటుంది. కాస్త లేట్ అయిందని అంతా భావించ భూలోక్ రెడ్డి గారు 18వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు జీవీఎంసీ కౌన్సిల్లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ బిల్డింగ్ కి భూలోక్ రెడ్డి గారి పేరు పెట్టడానికి కౌన్సిల్ రిజర్వేషన్ వచ్చినటువంటి సందర్భంలో, అలాగే ఆయన చేసినటువంటిది నిర్వాసితులకు చేసినటువంటి సేవల్ని గుర్తు చేసుకునే విధంగా అటు ప్రభుత్వం గౌరవించడం కావచ్చు, అలాగే ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా వారి ఒక చేసినటువంటి మంచి పనులన్నీ కూడా గుర్తు చేసుకునే విధంగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి ఈ సందర్భంగా వారి కుమారులు పులి భూలోక మన రమణారెడ్డి గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ శ్రీమతి ఝాన్సీ లక్ష్మీ బాయ్ గారికి, అలాగే మా యువ నాయకులు చాలా సుమారు ఈ ప్లాంట్ కోసం భూసేకరణ చేసింది తీసుకుంటే 1981 నుంచి ఉంది. ఇది మనకు 71లో శంకుస్థాపన చేసుకున్నప్పటికీ కూడా, అంటే ఆలోచన చేసినప్పటికీ కూడా 81 నుంచి ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ లో ఎంతో మంది పెద్దలు వారి యొక్క ప్రయత్నం, ఈరోజు చెప్పాలంటే ఆ ప్రయత్నంలో ఇందా చెప్పిన ములుగురుపల్లి అప్పారావు గారు కావచ్చు, కానీ మరీ ప్రత్యేకంగా మిగతా నాయకులతో కంపేర్ చేసిన దానికన్నా ఎక్కువగా నిర్వాసితుల కోసం పాటుపడి గ్రామాలు తరలించడంలో కావచ్చు, అన్నింటిలో ఉద్యోగ విషయంలో కావచ్చు, ఆర్కార్డు విషయంలో కావచ్చు, పులి భూలోక్ రెడ్డి గారు చేసినటువంటిది ఎవరు కూడా మర్చిపోకూడదు అనేటువంటి విషయం దాన్ని గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. అది ఈరోజు మనం భవిష్యత్ తరాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మన నాలెడ్జ్ అంటే ఎవరైనా సరే జ్ఞానవంతుడంటే గతంలో జరిగినటువంటి అన్ని అనుభవాన్ని మన మైండ్ లో పెట్టుకుంటేనే అది జ్ఞానవంతులుగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. మన మైండ్ లో ఉన్నటువంటి దాన్ని సకాలంలో వినియోగించుకుంటే తెలివినాడు అవుతాడు. అందుకనే గతంలో జరిగినటువంటి సన్నివేశాలన్నీ కూడా, విషయాలన్నీ కూడా మన మైండ్ లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఇది నిర్వాసితులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే స్టీల్ ప్లాంట్ కోసం కూడా, స్టీల్ ప్లాంట్ రావాలి, ఇక్కడ ఉద్యోగాలు రావాలని ఎంతో మంది ప్రయత్నాలు చేశారు. అలాగే రాష్ట్రంలో గెలిపోయినటువంటి అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. 1999, 2000లో కూడా స్టీల్. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం.
కోస్మ నియోజకవర్గ పరిధి శ్రీహరిపురంలో కాంగ్రెస్ నేత అంగ బానోజీ నరసింహ వర్మ అధ్యక్షతన సమావేశం. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ ఈ రోజు విశాఖపట్నంలో మీడియా సమావేశం. గాజ్వాక సర్కిల్ 3 పౌర సరఫరాల శాఖ అధికారి టి కృష్ణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. నెల్లిముక్కు గ్రామంలో నిర్వాసిత నేత పులి బూలంకరెడ్డి 18వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.